సామి, నా బిడ్డకు మంచి సంబంధం కుదిరితే లగ్గమైనాక నీ కొండకొచ్చి తలనీలాలు ఇచ్చుకుంటా. దేవుడా, నా కొడుకు 10ల పాస్ అయితే నీకు బంగారం తోటి కిరీటం చేపిస్తా. స్వామి, మా దందా మంచిగా నడిచి లాభాలు వస్తే నీ గుడికి సవలతులు చేపిస్తా. ఇగో ఇట్లా తీర్ల మొక్కులు మొక్కుతుంటారు దేవుళ్ళను. ఇక తీర్తే వచ్చి సమర్పించుకుంటారు. అట్లా భక్తులేసిన కానుకలను గుడి ఆఫీసర్లు లెక్కేసి ఎంత ఆమ్దాని వచ్చిందో సాటింపేస్తారు. అట్లా మస్తు గుళ్ళున్నాయి. కడవ గుళ్ళ గురించి అటెనక చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే ఏడుకొండల ఎంకన్న స్వామి గుడి ముచ్చట చూద్దాం. ఏడాది మొత్తంలా 1365 కోట్లు ఎనికేసిండట ఏడుకొండల ఎంకన్న. అంటే రోజుకు 3 కోట్లు, నెలకు 100 కోట్లకు మీదనే. పోయినేడు 2.5 కోట్ల మంది దర్శనం చేసుకుంటే దేవుని గలెలా గింత పైకం పడ్డదట. ఆంధ్ర భక్తులే కాదు, ఇటు మన తెలంగాణకెళ్ళి అటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర దేశమంతటికెళ్ళి బయట దేశం భక్తులు సుతా వస్తారాయే. తుర్తిగా దేవుణ్ణి కొలుసుకొని తోచినంత గల్లెలేస్తారు. పెద్ద భక్తులు సుతా బగ్గనే చదివిస్తారు. ఇక ఏడాదిలా మొత్తం 6 కోట్ల అన్నప్రసాదాలు పెడితే 12 కోట్ల లడ్డూలు అమ్ముడు పోయినాయట. ఆమ్దాని ముచ్చటిట్లుంటే ఎంకన్న కొండ మీద మల్లో విమానం ఎగిరింది. అలా కొండ మీదకెళ్లి గాలి మోటార్లు ఓవుడు నిషేధం స్ట్రిక్టుగా అమల్లో పెట్టాలని సెంటర్ విమానాల శాఖను ఎన్నో మాటలన్నా ఎందుకు పట్టించుకుంటలేరు.